ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ రోజు నా పక్క సీట్లో కూర్చుంది ఇతనే. ఒక 500 కాపీలు తెప్పించుదేవా. అలాగే వాటిపైన శ్రద్ధాంజలి అని కూడా రాయించు. ఎలాగూ వాడు మనకి దొరికాక చావుని చూస్తాడు కదా. శ్రద్ధాంజలి అని వేస్తే ఎలా బావా? వాణ్ణి ఎలా పట్టుకుంటాం? ఎలుకని బయటికి రప్పించడానికి ఉల్లిపాయని ఎరగా వేస్తాం కదా శివ. ఇది కూడా అలాంటిదే. ఐడియా అదిరింది బావా. వాటి మీద మన ఫోన్ నెంబర్స్ కూడా వేద్దాం. వాటిని చూసిన వాడు ఎవడైనా సరే మనకి ఫోన్ చేస్తాడు. ప్లాన్ అదుర్స్ అన్నయ్య. అమ్మగారు, ఏంటే నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చుండాది? గంగబాబు వాళ్ళ చెల్లెలకి గోరింటాకు పెట్టడానికి అంతా సిద్ధం అమ్మగారు. నాగవల్లి సేతికి గోరింటకు ఎర్రగా పండేలోపే నేను పంపించిన తేలు కుట్టి దాన్ని మొహం నల్లగా మాడిపోవాలా. కాకపోతే అప్పటికే తన ప్రాణం పంచభూతాల్లో కలిసిపోయి ఉండాలా. మీరు చెప్పినట్టే జరుగుతుందమ్మా. అలా జరగకపోతే అదే తేలుతో నీ తోలు ఊడొచ్చేలా కుట్టిస్తాను రత్తాలు. అప్పుడు నాగవల్లి కంటే నువ్వే ముందు సత్తావు, గుర్తుంచుకో. అలాగే అమ్మగారు. గోరింటాకు రుబ్బుతున్నారా? గోరింటాకు ఎర్రగా పండితే మంచి మగుడొస్తాడు అంటారు. నాగవల్లి విషయంలో అదే జరిగింది. మొదట్లో అందర్నీ ఇబ్బంది పెట్టిన దేవాన్నయ్య ఇప్పుడు పూర్తిగా మంచివాడిగా మారిపోయాడు. నా సంగతికేంలే గాని ఈసారి శ్రీవల్లి అక్కకి గోరింటాకు ఎర్రగా పండుతుందో లేదో చూడాలి. తనకేంటి, తనని పెళ్లి చేసుకోబోయేవాడు పశువుల డాక్టర్. పశువులనే ప్రేమగా చూసుకునేవాడు. పెళ్ళాన్ని ఇంకెంత ప్రేమగా చూసుకోవాలి. ఏంటి శివ, నువ్వు కూడా? అన్నయ్య వింటాడు. మీ అన్నయ్య వినాలనే మా చెల్లి అలా మాట్లాడుతుంది శ్రీవల్లి. అదేంటి బావా? లేకపోతే ఏంటి శ్రీవల్లి, మీ రెండో చెల్లి కూడా అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుంది. మూడో చెల్లి కాన్పు కోసం మీ పుట్టింటికి వచ్చింది. నువ్వు మాత్రం వాళ్ళకి గోరింటాకు రుబ్బుకుంటూ ఉంటే చూడ్డానికి మాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడైనా గంగబావ కనికరించి వెంకటపతి రాజుతో నీ పెళ్లి జరిపించాలని ఆశపడుతున్నాను. పెళ్లి చేస్తే నా చెల్లి శ్రీవల్లి జీవితం
నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటుందనే నమ్మకం నాకు కలగాలి దేవా. అప్పుడు ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదా. మా స్థాయికి తగ్గట్టుగా నా చెల్లెలి పెళ్లి ఘనంగా జరిపిస్తాను. నువ్వు మా గురించి ఎంతగా ఆలోచిస్తావో నాకు తెలుసన్నయ్య. అందుకే నీకు నచ్చితేనే తల ఉంచి తాళి కట్టించుకుంటాను. సరే అమ్మా, గోరింటాకు నూరడం అయిపోయిందా? అయిపోయిందన్నయ్య. నీ ముద్దుల చెల్లికి ఏ డిజైన్ వేస్తున్నావు బావా? చిన్నప్పుడు చందమామని చూపిస్తూ మా అమ్మ చేతి ముద్దని తినిపించేది. కానీ నా చెల్లెలికి ఆ అదృష్టం దక్కలేదు శివ. వీళ్ళని నేనే ఎత్తుకుని పెంచాను. అలా చందమామని చూపించి అన్నం తినిపించాలని నాకప్పుడు తెలీదు. అందుకే ఇప్పుడు అరచేతిలో చందమామ వేసి చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నాను. చూసావా నాగవల్లి, నువ్వు మీ పుట్టింటికి రావడం వల్లే అంత సంతోషంగా గడిచిపోతుంది. అదే మా ఇంట్లో ఉంటే ఇంత సంతోషం దొరికేదా? అందుకే ఆ దేవుడు నాగవల్లిని ఇక్కడికి పంపించేలా చేశాడు బావా. ఆ దేవుడు కాదక్కా, ఈ దేవుడు. గంగబావ ఇక్కడుండగా నన్ను దేవుడు అంటున్నావేంటి నాగవల్లి? రాక్షసుడిగా ఉన్న నేను మనిషిగా మారానంటే దానికి కారణం గంగబావ. నా దృష్టిలో గంగబావే దేవుడు. నన్ను దేవుణ్ణి చేయకుదేవా. మంచి చెడుల మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకుని నీలోనే మార్పు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. అంతే చాలు. ఎలా ఉందమ్మా? చాలా బాగుందన్నయ్య. అన్నయ్య, నా చేతికి కూడా గోరింటాకు పెట్టవా?